దిస్ ఇస్ సలా 390 అందరూ బాగుండాలి, అందరూ ఉండాలా. ఈరోజు తిరుపతిలో కొత్తగా ఓపెన్ చేసిన A to Z బడ్స్ పార్క్ దగ్గరికి అయితే వచ్చిన. లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఎంట్రన్స్లోనే కేఫ్ ఒకటి రెస్టారెంట్ ఉంటుంది. మళ్ళీ ముందు వైపు వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాలు, రెస్టారెంట్ ఫుడ్ తినేందుకు టేబుల్ కూడా వేస్తుంటారు. అక్కడ వాళ్ళే సర్వ్ చేస్తారు. ఇక్కడ టికెట్ కౌంటరు. ఇక్కడ పర్ పర్సన్కి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్కి. మళ్ళీ బడ్స్కి కూడా ఫుడ్కి కూడా 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఇది బడ్స్ పార్క్ లోపల పోయి ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ పోవాలా, రైట్ సైడ్ రావాలా. ఇప్పుడు నేను పార్క్ లోపలికి వచ్చేసిన. ఇక్కడ చూస్తే పొట్టు కోళ్ళు, బొచ్చు కోళ్ళు రకరకాల ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు కూడా. రకరకాల పావురాలు కూడా ఉన్నాయి ఇక్కడ. దీని పక్కడే అయితే మనకు షెడ్ ఉంటుంది. ఆ షెడ్ లోపలంతా బడ్స్ ఉంటాయి. దాని లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము షెడ్ లోపలికి వచ్చినాం. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది, చూసుకోండి. బడ్స్ సౌండ్ కూడా చాలా బాగుండేవి, మీరు కూడా వినండి. దీని లోపలే చేపలు ఉన్నాయి, చూడండి. కలర్ ఫిషెస్, మధ్యలో ఫైటర్ ఫిష్లు కూడా ఉన్నాయి చిన్నవి దీంట్లో. దీనికి 2 నిమిషాల నుంచి చూస్తున్నా. రకరకాల సౌండ్స్ అయితే చేస్తుంది పక్షి. ఇవి చూడండి, తొండల్లాగా ఉన్నాయి. ఏంద్రా ఇవి, ఉడుములా తొండల ఏంట్రా ఇవి? తెలిస్తే కామెంట్ చేయండి బాయ్ మీరు. ఇదైతే వెళ్ళిపోతా ఉంది. నేను అలిగిన బొంగ మీద పెట్టినా అని. దీని బాడీ కన్నా దీని తోకే చాలా పెద్దది ఉంది. దీన్ని ఒకసారి ఆడుకుందాం. ఓరోరే, భలే గట్టిగా ఉంది దీని బాడీ. ఈ పక్షితో కాసేపు ఆడుకోవాలంటే మన దగ్గర 100 రూపాయలు సపరేట్గా ఛార్జ్ చేస్తారు భయ్య. కాసేపు ఆడుకున్నాక పక్షి తీసుకుని టైం అయిపోయింది, దొబ్బారా అని చెప్పినాడు. వీటిని నేను ఒక్కసారైనా పట్టాలని చూస్తుంటే దగ్గరికి వచ్చి చేతి దగ్గర అందినట్టు అంది వెళ్ళిపోతున్నా భయ్య. బర్డ్స్ చూసుకుని షెడ్ నుంచి బయట వస్తానే మనకు గుర్రం కనపడుతుంది. రావులు కూడా ఉన్నాయి, చూసుకోండి. మళ్ళీ ఒంటె కూడా కనపడుతుంది. మనకు ఒంటె తర్వాత నిప్పుకోడి కూడా కనపడుతుంది. ఇదేదో కమ్మిని కొరికేస్తా ఉంది. చాలా పెద్దదైతే ఉంది ఇది. కుందేలు చూడండి, బాగా తినేసి బొజ్జంట ఉంది. దాని తర్వాత గుర్రాలు కనపడినాయి. దానికి ఒక క్యారెట్ ముక్క, దీనికి ఒక క్యారెట్ ముక్క తినిపించేసి ముందు వైపు వచ్చినా. ఇక్కడ చూస్తే బాతులు ఉన్నాయి, బాతులతో కాసేపు ఆడుకున్నా. మళ్ళీ దాని పక్కనే ఉన్న అక్వేరియంలోకి వెళ్ళినా. దీంట్లో రకరకాల చేపలు ఉన్నాయి. 25+ చేపలు అయితే ఉన్నాయి దీంట్లో. ఈ చేపలు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో. దాని పక్కనే పాములు ఉండే చోటుకు వచ్చినా. దీనికి విషం ఉండదంట. ఇవి ఎలక జాతికి చెందినంట. అవుట్ అయిపోయినాయని అడిగితే ఆడ పక్కన ఉండే అన్నకి ఇది చనిపోలేదు, బతికే ఉన్నాయి, తినేసి బొజ్జంట ఉన్నాయి అని చెప్పినాడు. చూడండి, దాని పక్కనే చిట్టెలకలు ఉన్నాయి. ఎంతో బాగా తుడుచుకుంటాను చూడండి. క్యారెట్లు తింటా ఉన్నాయి, క్యారెట్, బీట్రూట్ చూడండి ఎన్ని ఉన్నాయి. చిట్టి ఎలుకలు తెల్లగా. ఇక్కడ చూస్తే పాముని ఎత్తేస్తున్నాడు అన్న, చూడండి. అంతేనా సైజ్ ఇవి? అంతే, ఇంకా పెరుగుతుంది 18 అడుగుల వరకు. అంతే, పార్కులో ఏం లేదు, చూసానికి అయిపోయింది. పర్వాలేదు, పార్క్ అయితే చాలా బాగుంది. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సరే, మనం ఉంటామండి. టేక్ కేర్.